మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అవి ఏవి అనగా, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాద అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని మీతో చెప్పుచున్నాను. తను తామే హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గూర్చి మొరపెట్టినప్పుడు వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. దేవుడు మనకు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమిటి అంటే, ఎవరినైతే వారికి వారు నీతిమంతులుగా ఎంచబడతారు, అంటే ఒకరిని చూసి వాళ్ళని స్థితిని హేళన చేసి, వీరికంటే నేను బాగున్నాను, వీరికంటే నేను అధికంగా ఉన్నానని చెప్పి గర్వపడతారో వారి గురించి చెప్తున్నాడు. ఇక్కడ పరిసయ్యుడు ఆ సుంకర్లాగా లేను, చోరులాగా లేను, వ్యభిచారులాగా లేను అని తను అతిశయపడి గర్వించాడు. కానీ కింద సుంకరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలా. ఎందుకంటే అక్కడ పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేశారు. కానీ పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడంటే గర్వంతో, నేను ఎవరి వలే లేను, కానీ నేను గొప్పగా ఉన్నానని చెప్పి గర్వంతో ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ఏం చేశాడంటే తను వినయ విభావంతో తగ్గించుకొని తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేశాడు. తన స్థితిని తను గుర్తెరిగి నేను పాపిని అని ఎంచుకొని క్షమాపణ కోరుకున్నాడు. అందుకని అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి అంటే, 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షింపబడటం వలన పరలోకంలో మహానందము కలుగునని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనము కూడా మన ప్రార్థనల యందు తగ్గింపు స్వభావము కలిగి ఎప్పుడు గర్వించకుండా దేవుని యందు వినయ విభావములు కలిగి ప్రార్థన చేయవాలని ప్రతి ఒక్కరిని వేడుకొనుచున్నాను. ఆమేన్.